దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్లవుతుంది. పరిస్థితులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. మరి దేశ ప్రజలు జీవన ప్రమాణాలు మారాయా? దశాబ్దాలుగా పాలకులు మాత్రమే బాగుపడ్డారే తప్ప జనాలు బతుకుల్లో మార్పు వచ్చిందా? ఇప్పటికీ ఉద్యోగం లేక పొట్ట చేత పట్టుకుని రోడ్లపై తిరిగే వారి సంఖ్య కోట్లలో ఉంది. రోజు 3 పూటలా కడుపు నిండా అన్నం తినలేని కోట్లాది మంది ఉన్నారు. ఇదేనా మనం చెప్పుకునే స్వాతంత్ర భారతం? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండాయి అన్నటువంటి ఇవాళ ఉత్సవాలు చూసాం. ఎవరికి స్వాతంత్రం వచ్చింది అని ప్రశ్నించుకుంటున్నప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ ప్రజలకు స్వతంత్ర ఫలాలు దక్కాయా అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. బట్ స్వతంత్రానికి దేశ అభివృద్ధికి సంబంధమే లేనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే 79 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఇక్కడ రైతులు శ్రామికులు వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమాత్రమైనా పరిష్కరించగలిగే దశలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయా? చట్టాలు తోడుగా నిలబడుతున్నాయా? అలాగే సామాన్యుడి యొక్క లక్ష్యం తీరుతుందా? కష్టపడ్డవాడు ఇష్టపడ్డ సమాజంలో బతికేటటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఎందుకు మారిపోతున్నాయి? ఇవాళ భారతదేశం స్టిల్ ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కింద మాత్రమే మిగిలినది, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఎందుకని? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సరే అభివృద్ధికి ఎందుకు మనము నిలబడలేకపోయాం? అభివృద్ధి సాధించామన్నటువంటి గుర్తింపు ఎందుకు తెచ్చుకోలేకపోయాం? ఏ ప్రయారిటీలు ఎవరెవరిని నిర్లక్ష్యం చేశాము అనంటే నిజానికి రెండు విషయాలను మనం చర్చిద్దాం. మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, విద్యా హక్కు, వృత్తి హక్కు, వీటన్నిటితో పాటు అనేకమైనటువంటి సెక్షన్స్ కూడా సామాన్యుడి గురించి, బలహీన వర్గాల గురించి అనేకమైనటువంటి భద్రతలు తీసుకున్నటువంటి విషయాలు మనం గమనించాం రాజ్యాంగంలో. కానీ ప్రాథమికమైనటువంటి విషయాలు తీసుకుంటే మనం ఆలోచించాల్సింది ఒకటే, అవర్స్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్, అంటే శ్రేయో రాజ్యం. మేబీ ఈ భాష కొంతమందికి అర్థం కాదేమో కానీ బట్ అర్థమైనటువంటి సరళమైనటువంటి భావంతో చెప్తా. ఏ సమస్య ఉన్నా తీర్చవలసింది ప్రభుత్వాలే. ఏ సమస్య వచ్చినా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బేస్గా ఆలోచించి సమస్యకు పరిష్కారం తీసుకురావాల్సింది పార్లమెంటులో. మరి ఇవన్నీ వ్యవస్థలు ఉన్న చోట ఎవరెవరు నిర్లక్ష్యం కాబడ్డారు అనంటే, ఎందుకు కాబడ్డారు అనంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం, పాలకుల యొక్క స్వార్థపూరిత రాజకీయం, ఆధిపత్యంలో ఇవాళ ఎలా మనము అధికారాన్ని సంపాదించాలి అన్నటువంటి పోటాపోటీ తత్వంలో ఇవాళ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి? మీకు మేము ఇది ఇస్తాం, మాకు ఓటేయండి. నీకు నేను ఇది ఇస్తా. ఎవరిది? నీది ఇస్తున్నావా? లేదు. ప్రజలకు సంబంధించిన ధనం ఏదైతే ఉందో, పన్నుల రూపాన కట్టినటువంటి ఏవైతే ప్రజల ఆదాయం ఉన్నదో, కష్టార్జితం ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ రాజకీయ పార్టీలు మితిమీరి ప్రామిస్ చేస్తున్నాయి, ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం కానీ, అలాగే చట్టబద్ధమైనటువంటి విషయాల్లో కానీ, అలాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఇవేవి చర్చింపబడట్లా, వీటి మీద ఎక్కడా ఫోకస్ చేయబడట్లా. ఇష్టానుసారం రాజకీయ పార్టీలు జనాల్ని మోసం చేసేటటువంటి విధానాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నట్టే. సింపుల్గా ఒక ప్రశ్న వేద్దాం ప్రజాప్రతినిధులను. మీరు నామినేషన్ వేసేప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీతో మీ అనుచరుల పేరుతో ఎంతమందినో పెయిడ్ ఆర్టిస్టులను, అలాగే జనానికి డబ్బులు పంచి ఆశ చూపించి తాగించి అనేకమైనటువంటి అక్రమ పద్ధతుల్లో లక్షల మంది మీకు నామినేషన్ అప్పుడు రావాలా? అవసరమా? ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ జాతర అవసరమా? ఎన్నికల సంఘం దీన్ని హెచ్చరించలేదా? ఒక పక్క చైనా దేశం తీసుకుంటే ఒక నామినేషన్ వేస్తే వాళ్ళ బయోడేటా ఇస్తే చాలు ఎన్నికలకు సంబంధించి. కానీ మరి ఇక్కడ ఈ జాతర ఏంటి? ఈ జనాన్ని మోసం చేసేటటువంటి పరిస్థితి ఏంటి? ఈ జనాన్ని ప్రతి క్షణం ఎక్కడ దగా చేయాలో వాటికి దారులు తెరవడం ఏంటి? ఇది పద్ధతి కాదే, ఇది ఎన్నికలు కాదే, ఇది నిజంగా జాతర, ఇది వెనకబాటుతనం. దీన్ని సంస్కరించకుండా దీన్ని వదిలేసి మనం ఏదో మార్పులు కావాలంటే ఎలా కుదురుతాయి? రెండోది కాండక్ట్. ఎవరికైనా క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది లేనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం ఏంటి? అక్రమ సంపాదనలు, ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఇవాళ పార్లమెంటులో కూర్చొని మాట్లాడడం ఏంటి?
అసలు అవినీతిలో ఉన్న వాళ్ళు ప్రజా జీవితంలోకి ఎందుకు రావాలన్నది ప్రాథమిక ప్రశ్న కదా. దాన్ని మనము నిరోధించాలి కదా, దాని మీద చర్చ జరగాలి కదా. అరే దేశం మొత్తం దోచేసావురా అని ఒకడి మీద కేసు ఉంటే వాడు వచ్చేసి ప్రధాన నాయకుడిగా దోచిన డబ్బుతోటే మొత్తం మళ్ళీ సమాజాన్ని పూర్తిగా దోచేస్తుంటే చూస్తూ కూర్చోవలసిన పరిస్థితి. 79 సంవత్సరాల మనం ఎక్కడున్నామన్నటువంటి ప్రశ్న కంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అని, ఎలా ఎదగాలి అన్న దాని మీద ఆలోచన చేస్తే ఈ ప్రాథమికమైనటువంటి ప్రశ్న మనల్ని వెన్ను విరిచేస్తోంది, సిగ్గుపడేలా చేస్తోంది. సింపుల్గా మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్రభుత్వం అంటే ఏం చేయాలి? ప్రజలకు సంబంధించిన వసతులు ఇవ్వాలి. అన్డౌటెడ్లీ ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. యు గో టు బస్ స్టాండ్, మీకు తాగే మంచినీళ్ళు దొరుకుతున్నాయా? దొరకట్లా. ప్రతి చోట వాటర్ బాటిల్స్ వేలాడుతూ కనపడుతూ ఉంటాయి. మీకు నీళ్లు కావాలంటే 20 రూపాయలు ఖర్చు పెడితే కానీ లీటర్ బాటిల్ వాటర్ దొరకదు. కానీ అదే బస్ స్టాండ్కి వచ్చినటువంటి ఒక రైతు తన ఆలోచన, తన కష్టార్జితానికి ఉన్నటువంటి విలువను కంపేర్ చేసుకున్నప్పుడు తను కష్టపడి పాలు అమ్ముదామని ప్రయత్నిస్తే లీటర్కు 30 రూపాయలు రావటం గగనం. అదే రైతు బస్ స్టాండ్కి వచ్చి ప్రయాణం చేసేప్పుడు మంచినీళ్ళు కావాలంటే 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. దీన్ని శ్రేయో రాజ్యం అందామా? దీన్ని వెల్ఫేర్ సొసైటీ అందామా? రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని మనల్ని పూర్తిగా మర్చిపోయేట్టు చేశారు. మన హక్కుల్ని మనం చర్చించేటటువంటి దశల్లో లేకుండా చేశారు. నీకు మంచినీళ్ళే ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నిన్ను దగా చేస్తూ అడుగడుగున నీకేదో సంక్షేమ పథకాలని చెప్తుంటే నమ్మేస్తే ఈ దేశం బాగుపడదు. భిక్షగాళ్లగా మారుస్తున్నటువంటి రాజకీయ పార్టీ విధానాలు గమనిస్తున్నప్పుడు మీ బిడ్డలను స్కూలుకు పంపిస్తే 15,000 ఇస్తాం, 12,000 ఇస్తాం అన్నటువంటి ఈ రాజకీయ నినాదం ఎంత మోసపూరితమో మనం గమనించాలి. ఉచిత విద్యుత్ ఇవ్వండి, ఎవడికి కావాలి? మీరు ఇచ్చేటటువంటి 15,000, 12,000 మీరు వెయ్యలేదని, వేశారని ప్రభుత్వాల వాదన, వెయ్యలేదని ప్రతిపక్షాల ప్రతివాదన. ఈ అల్లరంతా ఎందుకు? ఈ గొడవంతా ఎందుకు? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? మీరు ఇచ్చినట్టు జనం తీసుకున్నట్టు, అదేదో మీ సొంతమైనట్టు, మీ సొంతం అందరికీ పంచినట్టు. అవసరమా ఈ నాటకం? ఉచిత విద్య పెట్టలేరా? దాన్ని ప్రోత్సహించలేరా? కార్పొరేట్ కళాశాలలు దోచుకుంటుంటే చూస్తూ కూర్చున్నటువంటి వైనం సమంజసమా? ఈ కార్పొరేట్ కళాశాలల మాఫియాలే మంత్రులుగా మారుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమని నమ్మమంటారా? అలాగే వైద్యం, ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ హాస్పిటళ్లను బాగు చేయటమే ప్రజా పాలన అనుకుంటే ఇంతకంటే మోసం ఇంకోటి లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెంచాల్సింది ప్రజాప్రతినిధులే. మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆంధ్ర వాడు వచ్చి తెలంగాణ హాస్పిటల్స్లో చేరతాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడ ఏ ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు. వై నాట్ ప్రభుత్వ ఆసుపత్రులకు? మీరు పెంచి పోషించినటువంటి కార్పొరేట్ కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారు? కార్పొరేట్ ఆసుపత్రులకే ఎందుకు వెళ్తున్నారు? మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం ఎందుకు పెంచలేకపోతున్నారు? ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లల్ని ఎందుకు పంపించలేకపోతున్నారు? అంటే మీకు ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఈ మాఫియాలో ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వాలకు వచ్చి మంత్రులుగా మారిపోతున్న వాళ్ళు, విద్య పేరుతో దేశాన్ని దోచినటువంటి వాళ్ళు, వైద్యం పేరుతో అడుగడుగున బలహీన వర్గాలను పిండి చేస్తున్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఇవాళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆ స్వతంత్రం నాకు అభివృద్ధి తెస్తుంది అని సామాన్యుడు ఎలా నమ్మగలడు? ఇది కదా ప్రధానమైనటువంటి సమస్య. అసలు ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళని విడివిడిగా ఎందుకు పెడుతున్నారు? ఈ కుల విభజన లేకపోతే మీకు ఓట్లు పడవనా? జనం ఎప్పుడు గంజాయి మత్తులో ఊగుతుంటేనే, తూగుతుంటేనే మీ ప్రయోజనం, మీ అవినీతి బయటపడకుండా ఉంటుందన్నటువంటి స్వార్థపూరితమా, కుట్రపూరితమా? ఇవాళ మద్యం మీద ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అనంటే మీరు ప్రాణం తీసేటటువంటి మద్యం మీరు బతుకును నిలుపుతుందని అనుకుంటే మూర్ఖవాదం. దొంగతనం చేసి కుటుంబాన్ని పోషిస్తే గొప్పతనం అని అనుకునేటటువంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే ఇవాళ మనము లిక్కర్ అమ్మకాల ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు మనకి సపోర్టివ్ అని ఆలోచిస్తే పెద్ద నేరం అవుతుంది. ఏం చెప్పింది రాజ్యాంగం? మీరు నిత్యం గొప్పగా చెప్పుకునేటటువంటి గాంధీజీ చెప్పింది ఇదేనా? ఫైన్, గాంధీజీ చెప్పింది ఇప్పుడు వీలు కాదనుకుందాం, లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకుందాం,
తాగకపోతే బతకలేనటువంటి పరిస్థితిని కల్పించింది అమ్మకాల ద్వారా మీరు కాదా రాజకీయ నాయకులారా? ప్రభుత్వాల పేరుతో మీరే స్టాల్స్ ఓపెన్ చేసి టార్గెట్స్ పెట్టి తాగించి ఆ తాగించిన దాంట్లో విష పదార్థాలు ఉన్నాయని జనం ఏడుస్తున్నా సరే వాళ్ళ బలహీనతను బేస్ చేసుకొని కోట్లు సంపాదించి ఇవాళ లిక్కర్ స్కాముల్లో ఇరుక్కున్నది మీరు కాదా రాజకీయ నాయకులారా? మీరా ఈ దేశం భద్రతను భవిష్యత్తును నిర్దేశించేది? అందుకే 79 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఎందుకు కనపడట్లేదు అని అంటే ఈ భావదారిద్ర్యమే, ఈ బలహీనతే. దాన్ని ఇవాళ మనం పూర్తిగా ఆలోచించాల్సిన, నిర్మూలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరెవరు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే దోచే వాళ్ళు వస్తే మాత్రం క్షమించే పరిస్థితి లేదన్నటువంటి నినాదం యువత నుంచి రావాలి. అలాగే మొత్తం సమాజాన్ని భుజాన వేసుకొని ఇవాళ అంతో ఇంతో విలువలను కాపాడినటువంటి మహిళలు ముందుకు రావాలి. అంతేకాదు విద్యావంతులు మన విర్రవీగే వాళ్ళు కనీస బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ముందుకు రావాలి. మేధావులే ఈ దేశానికి పెద్ద ప్రమాదం అన్నట్టుగా చూస్తున్నటువంటి ఈ నిజాలను మనం క్షమించలేనటువంటి దశలో రియాక్ట్ అవ్వాలి. అందుకే అంటున్నాం, వాస్తవ రూపంలో కొన్ని విషయాలను మనం చర్చించాలి, జనాన్ని నిజాల వైపు నడిపించాలి. దేశ స్వాతంత్ర ఫలం ఏదైతే ఉన్నదో అది అందరికీ అభివృద్ధిగా మారేటటువంటి మార్గాలు ఎత్తుక్కోవాలి. కష్టపడేవాడు ఇష్టపడే సమాజం నిర్మించాలి.